కొందరు స్వస్థత మీద పునాది వేసి వస్తారు. ఆ స్వస్థత కాలేదనుకో వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళా రోగం రాదా? మళ్ళీ వస్తుంది. దేవుడు స్వస్థపరచడు అంటలే, స్వస్థత కోసం మాత్రమే కాదు, నువ్వు ఎవరి కోసం నిలబడాలా? క్రీస్తు కోసం నిలబడే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నాకు పాలిస్తాడని ఒక ఆశతో ఉండాలి నువ్వు. అట్లా ఆశపడ్డవాడు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పేతురు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దోణలను ఎక్కడికి నడిపిస్తున్నారు? యేసయ్య వచ్చి నడిపిమంటే, అరే బాబు ఈ కొసకుండి చేపలు పడితే పడేవి కదా, కొంచెం లోతుకు నడిపించు. మరి నువ్వు లోతుకు నడిపించబడాలంటే ఏం చేయాలి? ఉపవాస కూడికలలో కూడా నువ్వు వచ్చి ఏం చేయాలా? పాలు పొందాలా. గొలుసు ఉపవాస ప్రార్థనలో కూడా ఏం చేయాలి? నీకు ప్రార్థనలో లోతుకు వెళ్ళాలంటే పాలు పొందాలా. స్త్రీల కూడికలలో నువ్వు ఏం చేయాలా? పాలు పొందాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటే నీ వేర్లు లోపలికి తన్నించబడతాయి. హల్లెలూయా. వాక్యం లోపలికి వెళ్ళిపోతావు. కాబట్టి నీవు ఎవడొచ్చి నిన్ను కదిలిచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా నువ్వు కదల్చబడవు. ఇంకొక మాట చెప్పాలంటే, లోతుకు వచ్చిన దోణిలో వచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? లోతుకు వచ్చినాక నువ్వు ఒకసారి వల వేయి. పైన వలేసినావు కదా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా రాత్రంతా వలేసినాం కదా. అరే బాబు నా మాట చొప్పున ఏరా, ఇప్పుడు లోపలికి వచ్చినాం. రాత్రి బయట వేసినావు కావచ్చు, ఎక్కడ వేసినావో నువ్వు, ఇప్పుడైతే నా మాట చొప్పున నువ్వు ఏవేసే అనగానే అని ఏం చేసినాడు? వల వేసినాడు. అద్భుత రీతిగా మా గొప్ప చేపలు పట్టినారు, విస్తారమైన చేపలు, వలలు పికిలిపోయే రీతిగా ఉన్నది. హల్లెలూయా. అంత సమృద్ధినిచ్చినాడు దేవుడు. ఎవరి మీద ఆశ పెట్టుకొని వేసిల్లయ్యా ఈ యొక్క వల? నువ్వు యేసయ్య మీద ఆశ పెట్టుకొని ఒక ఉద్యోగానికి అప్లై చేసినా, ఏదైనా పని చేద్దామనైనా, ఏదైనా నీకు కావాలని నువ్వు ఆశిస్తే నిశ్చయముగా దేవుడు నీకు అది విస్తారంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనుషుల మీద ఆశ పెట్టి కాదు ఈయన వేసింది. పేతురు ఎవరి మీద ఆశతో వేసినాడు? మరి ఎక్కడికి నడిపించబడ్డాడు ఈయన? లోతైన వాక్యంలో నువ్వు ఎదిగి నువ్వు దేవుని మాట చొప్పున ఏ పని చేసినా కూడా ఏం చేస్తాడు? అది సఫలపరుస్తాడు. అతడు చేయునదంతయు సఫలమగును. చాలా మందికి ఏ చేసినా ఏమవుతుంది? నష్టమే. ఏ చేసినా నష్టమే వస్తుంది చాలా మందికి. మరి దేవుడు ఏమంటున్నాడు? అతడు చేయునదంతయు సఫలమగును. ఏమో అయ్యా అతడు చేయనదంతయు అని చెప్పేసి బైబిల్ చెప్తున్నది, కానీ నేనైతే ఏది చేసినా కూడా నష్టమే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. మరి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తలే, నీటి కాలువల ఓరణ నువ్వు నాటబడలే, నీ వేర్లు లోపలికి పోతలేవు. నీకో పాట రాదు, నీకో పద్యం రాదు, నీకో మాట రాదు, నీకు వాక్యం రాదు, ప్రార్థన చేసుడు రాదు. ఎక్కడున్నావు నువ్వు? పైననే ఉన్నావు. ప్రార్థన రావాలి ప్రతి క్రైస్తవునికి, పాటలు రావాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించడం రావాలి, దేవుని చిత్తానుసారంగా నడవడం కూడా నేర్చుకోవాలా. హల్లెలూయా. అట్లా లోతుకి వెళ్ళిపోయినారు వీళ్ళు. దోణిని తీసుకొని యేసయ్యని తీసుకొని ఆడిపోయినాక ఆయన అంటున్నాడు, ఇప్పుడు వేసేయి అంటే వేసేసిన. కొన్ని వచ్చినాయా చేపలు? చాలా వచ్చినాయా? విస్తారముగా వచ్చినాయి. హల్లెలూయా. రాత్రంతా రాని చేపలు అప్పుడే ఎందుకు వచ్చినాయి అంటే దేవుని మాట చొప్పున వేసినారు, దేవుని మీద ఆశ పెట్టుకొని వేసినారు. హల్లెలూయా. సముద్రం మీద ఆశ పెట్టుకోలే. ఎందుకో తెలుసా? రాత్రంతా సముద్రంలో వేసినాం కదా, రాలేదు. మరి మరలా ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఎవరి మీద ఆశ ఉన్నది వీళ్ళకు? దేవుని మాట చొప్పున ఎత్తున్నాం మరిగా అని చెప్పేసి వేసినారు. విస్తారమైన చేపల రాశిని వాళ్ళు పట్టగలిగినారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మాట చొప్పున నువ్వు స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, ఆయా ప్రాంతాలలో నువ్వు చేసే బిజినెస్లోనైనా, ఉద్యోగంలోనైనా, పనిలోనైనా నువ్వు మొదలు పెడితే, దేవుని మాట చొప్పున మొదలు పెడితే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు నీ ఇష్టానుసారంగా మొదలుపెట్టి, చాలామంది పిల్లలకు చదువు వత్తలే, ఇంటికి వీడు మొద్దు, వాడెందుకు మొద్దు అవుతాడు? నువ్వు ఎంత పెద్ద స్కూల్ అయినా కూడా వీడు చక్కగా చదువు. వీళ్ళు ఫస్ట్ స్కూలు పంపించేటప్పుడు మరి సేవకుల దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేసి దేవుని వాక్యంను అభ్యసింపజేసి వానికి పంపిస్తే, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు ఏం చేయాలా? దేవుణ్ణి అడగవలను. దేవుణ్ణి అడుగుతాడట, దేవుడు ధారాళంగా ఇస్తాడట.
వీనికి కొద్దిగా కూడా వస్తలేదు చదువు. దేవుడు ఏమంటాడు? ధారాళంగా వస్తుందని దేవుడు అంటే కొంచెం కూడా వస్తలేదయ్యా. కొంచెం ఎట్లా వస్తుంది? నువ్వు దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశపడి, దేవుని మాట చొప్పున మొదలు పెడితే ఆయన మీతో చెప్పునది చేయుడి. అట్లనే చేసినారు. 6 రాతి బాణాలు మొత్తము ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. మన జీవితంలో కూడా ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా మార్చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మరి మనం? నీటి కాలువల ఓరన ఉంటే సరిపోతుందా? వేర్లు ఎక్కడికి పోవాలా? చర్చికి పోతే అయిపోతుందా? ఇక అయిపోతుందా అమ్మా? చర్చికి పోతే కథం ఇక బాగావుడేనా? దేవుడు అట్లా గిట్లా ఏమన్నా చెప్పినాడా? నన్ను నమ్మితే చాలుగా పౌడర్ దేవుని రాజ్యం అని చెప్పినాడా? ప్రభువా ప్రభు అన్నంత మాత్రాన దేవుని రాజ్యంలో ఉంటారా? ప్రభు చిత్తం ఎవరైతే చేస్తాడో, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాడో, ప్రభు కోసం ప్రయాసపడతాడో వానికి మాత్రమే దేవుని సన్నిధిలో స్థానము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక మాట చదువుకుందామమ్మా. 8వ వచనం. చాలు. ఏం చేయదట? వెట్ట కలిగినను ఏం చేయదటమ్మా? భయపడదు దానికి. అంటే దానికి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అంటే నీళ్లుండాల్సిన సమయంలో నీళ్లుండాలా? ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. అంతకంటే ఎక్కువైతే కూడా ఏమైపోతాయి? చచ్చిపోతాయి కదా చెట్లు. అయితే వెట్ట కలిగినను ఏం కదట? అది భయపడదట. హల్లెలూయా. కొందరు కొంచెము ప్రతికూల పరిస్థితులు వస్తే చాలు ఏమవుతా ఉంటారు? ఇక భయపడుతూ ఉంటా అంటారు. ఇక ఏమైపోతుందో కలవరము, ఆందోళన వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి యోబు గారి జీవితంలో ఏమైందమ్మా? అన్ని ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? భయంకరమైన ప్రతికూల పరిస్థితులు. హల్లెలూయా. ఒకడు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నీ ఎద్దుల జతలన్నీ పోయినాయి. ఒకడొచ్చి గాడిదలు పోయినాయి అని చెప్పినాడు. ఒకడొచ్చి ఏం చెప్పినాడు? ఒంటెలు పోయినాయి అన్నాడు. అన్ని పోయిన తర్వాత లాస్ట్కు ఇంకో ఆయన వచ్చి ఏమంటున్నాడు? నీ పిల్లలు కూడా చచ్చిపోయినారు. ఈ ప్రతికూల పరిస్థితుల, అనుకూల పరిస్థితుల? యోబుకు మొత్తం ప్రతికూలమే. ప్రతికూల పరిస్థితులలో కూడా వాటికి ఏం చేయలేదు? భయపడలే. ఎందుకంటే తెలుసా? ఆయన వేర్లు లోపలికి తన్నించబడ్డాయి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవు. అనుకూల పరిస్థితులు వస్తే మాత్రం ఏమో పొంగిపోవాల్సిన అవసరం లే. ప్రతికూల పరిస్థితులు వస్తే భయపడి కురింగిపోవాల్సిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి యోబు అంత భయంకరమైన శ్రమలు వచ్చినా తట్టుకున్నాడు. ఈరోజు మనకు కొన్ని శ్రమలు వస్తే, కొన్ని ఆటంకాలు వస్తే, కొన్ని బలహీనతలు వస్తే ఏమైపోతూ ఉంటారు? ఇక అబ్బో ఇక నా వల్ల ఇట్లట్టు లేదని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. యోబు ముందుకు పోలేదుగా, వెనుకకు పోలేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. అట్లా చెప్పే వ్యక్తి అయి ఉండాలి. దేవుని మీద ఆశ పెట్టుకున్నవానిలో ఉండే లక్షణాలు ఇవి. దేవుని వైపు చూసిన వానిలో ఉండే లక్షణాలు, దేవుని మీద ఆధారపడ్డవాని వాని లక్షణాలు. వాడు నీటి కాలువల ఓరన నాటబడతాడు. దాని వేళ్ళు లోపలికి తన్నిపోతాయి. అప్పుడప్పుడు కరువు వచ్చినా, బలహీనతలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా భయపడడు. కృంగిపోయే పరిస్థితులు ఉండవు. ఎందుకో తెలుసా? వాడి వేర్లు లోపలికి ఉన్నాయి కాబట్టి కావలసిన నీళ్లు కానీ, ఆహారం కానీ అది సమకూరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చివరికి ఏమంటున్నాడు? వెట్ట కలిగినను అది భయపడదు. అంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వేం చేయొద్దు, భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను శ్రమించువాడు. అంటే సర్వశక్తుడా? ఒక శక్తి ఆయన. సర్వం శక్తి ఉన్నది ఆయన దగ్గర. హల్లెలూయా. నిన్ను భయపడకుండా ధైర్యపరిచే శక్తి కూడా ఆయన దగ్గర ఉన్నది. ఏదో 1-2 శక్తులు ఉన్నాయిరా నాకు, వీటితో అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్తలే. ఏమంటున్నాడు? ఆయన సర్వశక్తిమంతుడట. హల్లెలూయా. కాబట్టి అంత సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు ప్రతికూల పరిస్థితులకు. యోబు భయపడలే. ఈరోజు నువ్వు కూడా భయపడక ముందుకు సాగే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. చివరిగా చదువుకుందాం త్వరగా.
దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చాలు, హల్లెలూయా. ఏం చేయదట? దాని ఆకు ఎట్లుంటదట? ప్రభునందే ఆనందిస్తాడు ఎప్పటికీ. ముఖం మార్చుకొని ఉన్నాడు. ఏం చేస్తాడమ్మా? పైసలు లేనంత మాత్రాన, ఉద్యోగం లేనంత మాత్రాన, కుటుంబంలో కొంచెం సమాధానం లేకపోతే, ఎవరైనా ఏదైనా అవమానపరిస్తే, ఎవరైనా గాయపరిస్తే ఏం చేయడు? ముఖం మార్చుకొని పోతాడా? ఏం చేస్తాడు? నవ్వుకుంటూ ఉంటాడు, సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు, ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. ఎందుకు ఆనందం వస్తుంది మరి మనోడు? ఎక్కడికి పోయినాయి వేర్లు? లోతుగా పోయినాయి, వాక్యం లోపలికి పోయినాయి కాబట్టి ఆనందమే వస్తుంది. హల్లెలూయా. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. మరి ప్రభునందు ఎందుకు ఆనందిస్తున్నాడు ఈయన వేర్లు ఎక్కడున్నాయి? లోతు. వాక్యం లోపలికి వెళ్ళిపోయినాడు, ప్రార్థనలో ఎదిగినాడు, పాటలలో ఎదిగినాడు, దేవుని సహవాసంలో ఎదిగినాడు. కాబట్టి మనోడు ఏం చేయడట? ఆకు వాడదు, ముఖం మార్చుకునే పరిస్థితులు ఉండవు. ఇలా ఇంట్లో ఖర్చులకు ఉన్నా లేకున్నా, ఇలా శాలరీ వచ్చినా రాకున్నా, అనుకున్న పనులని జరిగినా జరగకపోయినా, అనుకున్న పనులని జరిగినప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు. అప్పుడప్పుడు కొంచెము అటు ఇటు అయినా కూడా ఏం కాడు, అసలు చింతపడడు. ఎందుకో తెలుసా? మనోని చింత యావత్ ఎవరి మీద వేసినాడు? దేవుని మీద వేసినాడు. ఆయన భారం అంతా ఎవరి మీద వేసినాడు? దేవుని మీద వేసినాడు. దేవుని వాక్యంలో అతడు కట్టబడ్డాడు కాబట్టి చింతనొందడు. ఖాత మాంతదా? కొందరు ఏం చేస్తారు? కొంచెం గాయపరచబడితే ఇక ప్రార్థన చేసుడు మానేస్తారు. అదే ఖాత మానుడిగా. ఇక సువార్త ఎప్పుడు మానేస్తారు? సేవకుడు గద్దిచ్చిండనుకో ఇక చర్చికొచ్చుడు మానేసుడు, సువార్త చెప్పడం మానేసుడు. ఏందన్నట్టు ఇది ఖాత బంద్ అవుతుంది. ఇక ఆ ఖాత బంద్ అయ్యేటోడు ఎక్కడ నాటబడ్డాడు? నీటి ఓరణ నాటబడలే, జలముల ఓరణ నాటబడ్డ వాని పరిస్థితులు అలా ఉండవు, లోతుకెళ్ళిపోయిన పరిస్థితులు అలా ఉండవు. వీడు పైన ఉన్నాడు కాబట్టి ఏదో ఒక బలహీనత రాగానే, ప్రతికూల పరిస్థితులు రాగానే కదిలిపోతూనే ఉంటాడు. కానీ ఎక్కడేయాల పునాది? బండ మీద లోతుగా వేస్తే, లోతుగా తవ్వేస్తే ఇక నిన్ను ఏ కష్టము, ఏ నష్టము, ఏ కరువు, ఏ బలహీనతలు, ఏ ఇబ్బందులు, ఏ అన్యజనులు, ఏ బంధువులు కావచ్చు, ఏ స్నేహితులు చెడ్డవాళ్ళైనా కావచ్చు, భయంకరమైన అలవాట్లు కలిగి ఉన్నవాడే కావచ్చు, నిన్ను ఏమాత్రము కదల్చలేడు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తా. ఆ అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో ఒక్క మాట చదువుదా, 24-25. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండిరి. చాలు, హల్లెలూయా. ఏం చేస్తున్నారట? వాళ్ళకు బోండాలు వేసి బిగించినారు. ఇప్పుడు పాటలు పాడడానికి అవకాశం ఉన్నదమ్మా? తక్కువ. పరిస్థితులు బాగలేవు, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా వెట్ట కలిగినను దానికి భయపడదు. హల్లెలూయా. వాళ్ళకు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి, అవకాశంలే, గంతులేయడానికి అవకాశంలే, నాట్యం చేయడానికి అవకాశంలే. కానీ ఏం చేస్తున్నారు? చింత నొందుతున్నారా? పాటలు పాడు మానేస్తున్నారా? ప్రార్థన చేయడం మానేస్తున్నారా? మానేయలే. చింత నొందుతలేరు వాళ్ళు, వెట్ట కలిగినా కూడా దానికి భయపడతలేరు. హల్లెలూయా. ఆ ప్రతికూల పరిస్థితులకు వాళ్ళు భయపడలే. ఈరోజు నీకు వస్తున్న ప్రతికూలకు మరి నువ్వెందుకు భయపడుతున్నావు? కాళ్ళకి ఏమేసినామా? బోండాలు వేసి బిగించేసినారు గట్టిగా, కదలకుండా. ఎటు నడవద్దు, వీళ్ళు ఇక్కడనే పడి ఉండాలని. ఎక్కడేసిన వీళ్ళని? చెరసాలలో, అనగా జైల్లో. మరి నిన్నేమన్నా జైలు వేసిలా? జైలు వేయలే. మరి గట్టిగా చప్పట్లు కొట్టి పాట పాడమంటే నోరు కదలదాయే, చేతులు కదలయ్యాయే, ఏదో పోనీ అన్నట్టుగా అని కొడతాం మనం. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి పాటలు పాడి, కీర్తనలు పాడి ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఏం చేయాలమ్మా? కీర్తనలు పాడాలా, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. అందుకనే కదా యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకే స్తుతి కలుగుగాక, మహిమ కలుగును గాక. అంతే.
అంటే ఏం చేస్తున్నాడు? దేవుని గణపరుస్తున్నాడు తప్ప ఏందయ్యా నాకు ఇట్లా చేసినావని దేవుని క్వశ్చన్ చేస్తలే. ఏది చేసినా దేవుడు నా మేలు కోసం చేస్తాడు. నేనైతే వేర్లు లోపలికున్నా, నేనైతే వాక్యం లోతుగా ఎదుగుతున్నా, ఇక దేవుడు యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడని చెప్పేసి ప్రభు వైపు చూస్తున్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఆయనను దీవించినాడు. ఇక్కడ కూడా ఈ చెరసాలలో ఉన్న వాళ్ళకు వీళ్ళు ఏమన్నా మాడంతా ముఖమంతా మాడేసుకొని దేవుని నమ్ముకున్నందుకు ఇళ్ళకి వచ్చినాం, దేవుని నమ్ముకున్నందుకు ఈ పరిస్థితులు ఇట్లా అయినాయి అంటున్నాడా? అంటలే. దేవుని వాక్యం ప్రకటించినందుకు నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, ఇక రేపటి నుంచి మానేద్దాంరా అని ఇద్దరు ఎవరికోళ్ళు చెప్పుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించాలి. సమృద్ధి ఉన్నప్పుడా, ఆరోగ్యం ఉన్నప్పుడా, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడా, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడా, ఎప్పుడటమ్మా ఏ సమయమైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు. ఫంక్షన్ కాడికి పోయినాం కదా, అందుకే ప్రార్థన చేయలే. దేవుడు ఏమంటున్నాడు? దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. వాడే కదా నీటి కాలువల ఓరణ ఉంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడు. మరి నువ్వు ఫలం ఇవ్వాలంటే, నీ ఆకులు వాడిపోవద్దంటే ఏం చేయాలి? సమయాలు కాదు, పరిస్థితులు కాదు, ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైందైనా, ఏ స్థలమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా ఏం చేయాలి? మానొద్దు, దేవుని స్తుతించడం మానొద్దు, దేవుని ఆరాధించడం మానొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మానకూడదు. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు శ్వాస తీసుకుంటలే దేవుని గాలిని. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి మరి గాలిని కాసేపు పని చేస్తే ఏమవుతుంది? మరి శ్వాస లాంటిది అనుకోవాలి ప్రార్థన, వాక్యము, దేవుని సహవాసము. హల్లెలూయా. శ్వాస తీసుకుంటూ మానతలే. ఏ సమయంలో తీసుకుంటావు? రాత్రి తీసుకుంటూనే ఉంటాడు, 24 hours శ్వాస తీసుకుంటూనే ఉంటాడు, వదులుతూనే ఉంటాడు. వాక్యానికి వచ్చేసరికి ఊకే ప్రార్థనేనా, ఊకే పాటలేనా, ఊకే దేవుని మాటలేనా, వేరే ముచ్చట్లు చెప్పరాదు? దేవుడు కూడా ఒకసారి ఊకే నా గాలి ఏం తీసుకుంటావు రా, కోసేపు ఉండరాదురా. ఎక్కడ ఉంటావు? ఉండే కాడనే ఉంటావు. హల్లెలూయా. మరి దేవుడా మాట్లాడితే మరి నీ పరిస్థితి ఏంది? అందుకనే నువ్వేం చేయదు, సమయం బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నా, నువ్వు దీన స్థితిలో ఉన్నా, నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకో. తద్వారా గొప్ప ఫలితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. పొందుకుంటామా? అందుకనే పౌలు శీలను ఏం చేస్తున్నారు? ఆకు వాడిందా? వాడలే. మొక్కలు మార్చుకొని ఏడ్చుకుంటూ కూర్చోలే. అలా ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించుడు అని పాటలు మొదలుపెట్టినారు, ఇక ఆరాధన మొదలుపెట్టినారు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏం కావాలా? యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ బోధ, యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థతలు. మరి నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ యేసయ్యకు ఆరాధన ఉండాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని నామాన్ని గణపరచాలి. ఈడ కాదు గణపరిచేది, ఇంటికి పోయినాక నేను ప్రార్థన చేస్తా చూడు, ఏ పరలోకమే తెరవబడుతుంది. ఎందుకది? ప్రతికూల పరిస్థితులలో కూడా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి, సిగ్గుపడకూడదు. హల్లెలూయా. అనుకూల పరిస్థితులలో ఎవరైనా చేస్తారు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఎవడైనా ఇస్తాడు, ఎవరైనా కూడా సహాయం చేయగలుగుతారు. ప్రతికూలం లేమిలో ఉన్నప్పుడు కూడా సారేపాతు విధవరాలు ఏం చేసింది? ఆమె దగ్గర ఉన్న పిండిలో నుంచి ఒక అప్పమును చేసి దైవజనుడైన ఏలియాకు పెట్టింది. హల్లెలూయా. నీవు కూడా సంఘాన్ని అలాగూ బలపరచగలిగితే నీ ఆకు కూడా ఏం కాదు, వాడిపోదు. నువ్వు కూడా ఏం చేస్తావు? తన కాలమందు ఫలమిచ్చే చెట్టు, ఎండిపోయిన చెట్టు కాదు, ఏదో పచ్చగా ఆకులు ఉన్నంత మాత్రాన ఫలాలు లేకుండా ఉండే చెట్టు లెక్క ఉండవు. ఎలాగుంటావట? ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉంటాము. హల్లెలూయా. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఏం చేయదటమ్మా? వర్షం లేకపోతే ఏం చేయదట? మనకు కొంచెం వచ్చే ఇన్కమ్, ఆ వర్షం ఆశీర్వాద వర్షం లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు? ఆశీర్వాదం లేనప్పుడు ఏం చేస్తారు? కొంచెం ఆగిపోయింది అనుకో, వచ్చే ఇన్కమ్ అంతా, వచ్చే రాబడి అంతా ఆగిపోతే ఏమవుతాంటారు? చింత నొందుతారు. అన్ని చేయాలట,
చింతించకన్నా యేసు మాటను నువ్వేం చేయొద్దు. అసలు ఆ మాట నీకు గుర్తుంటే కదా ఫస్ట్. నీకు ఆ మాట గుర్తుంటే నువ్వేం చేస్తావు? చింతించవు. వర్షం లేదు కదా అని చింతపడవు. రావాల్సిన ఇన్కమ్ రావట్లేదని చింతపడవు. రావాల్సిన పనులు రావట్లేదని చింతపడవు. రావాల్సిన ఉద్యోగం లేట్ అవుతుందని చింతపడవు. రావాల్సిన ఆ యొక్క రిజల్ట్ లేట్ అవుతుందని కూడా నువ్వేం చేయవు, చింతించవు. హల్లెలూయా. ఎందుకు చింతించవు? మరి మనం ఎక్కడున్నాం? నీటి కాలువల ఓరన నాటబడ్డాం, అనగా దేవుని సంఘములో దేవుని వాక్యములో మనం నాటబడ్డాము కాబట్టి మన వేర్లు లోపలికి దండించబడ్డాయి. కాబట్టి ఏం చేయమట? చింతనుందము. వర్షం లేదని చెప్పేసి చింతపడతామా? చింతనుందము. ఇంకేం చేయమట? వర్షం లేనంత మాత్రాన కాపు మానతామా? మరి మానొద్దు. ఫ్రీడమ్ లేనంత మాత్రాన ఆరాధన మానతావా? ఉన్న ఫ్రీడమ్ను ఉపయోగించుకొని నువ్వేం చేయాలా? దేవుని స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అట్లా కీర్తనలు వాడిండ్రు కాబట్టి, వాళ్ళు అట్లా దేవుని స్తుతించిండ్రు కాబట్టి ఏమైపోయింది? కాపు కాసిలా కాయలేదమ్మా? ఏం కాపు కాసినారు? చెరసాల నాయకునికి రక్షణ కాపు కాసినారు. హల్లెలూయా. చెరసాల నాయకుడికి రక్షణ వచ్చింది. ఎవరి కీర్తనల మూలాన? పౌలు శీలల కీర్తనలు. ఏ సందర్భంలో ఆ కీర్తనలు వాడింది? ప్రతికూల పరిస్థితులలో చింతనొందుకుంటుంటే వాళ్ళకు రక్షించే కాపు అనేది కాయకపోదురు. ఎవరికన్నా సువార్త చెప్పమంటే వీళ్ళు ఏంటంటే, నేనే చింతనొందుతాను, నాకే మంచిగా లేదు, నీకేం చెప్పాలి అని చెప్పేసి వీడేమైతే అంటాడు, చింతనొందినాడు. మరి వాళ్ళు అట్లా చింత పెట్టుకొని కాముగా కూర్చున్నారా? నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు చాలు నా గుండె గుడిలో. ఎవరిని పొగుడుతున్నాడు? దేవుణ్ణి పొగుడుతూ దేవుని స్తుతిస్తున్నాడు. వాళ్ళు అట్లా స్తుతించింది కాబట్టి ఒక కాపు కాసినారు. అదే చెరసాల నాయకుడిని, అన్యత్వంలో నుంచి చెరసాల నాయకుడికి ఏమొచ్చింది? అక్కడ రక్షణ వచ్చింది. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్నాడు రాత్రే. ఏమంటున్నాడు? అయ్యలారా, నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేమి చేయాలా అంటే, నువ్వేం తీసుకోవాలరా బాబు? బాప్తిజం తీసుకో అంటే వాడు ఇమీడియట్లీ నాకు ఇచ్చేసేయండి బాప్తిజం. ఎవరి కుటుంబం రక్షించబడ్డది? చెరసాల నాయకుని కుటుంబం. నువ్వు కూడా అట్లా పాటలు పాడితే ప్రతికూల పరిస్థితులైనా, వచ్చేది రాకపోయినా, పోయేది పోకపోయినా, ఏది ఏమైనా నువ్వు ఈ పని కనుక చేయగలిగితే, ఇలాగూ ఆరాధించగలిగితే, ఇలాగూ దేవుని స్తుతించగలిగితే, దేవుని గణపరచగలిగితే ఏం జరుగుతుందట? నువ్వు చింతనుందవిగా కాపు మానవు. నువ్వు అనేకులకు రక్షణ ప్రకటించగలుగుతావు. హల్లెలూయా. నేను మంచిగా అయినాక నాకు వచ్చే వర్షం ఆగిపోయింది, వచ్చినాక చెప్తా. ఆయన ఏమంటున్నాడు? వర్షం ఆగిపోయినా, డబ్బులు వచ్చేది ఆగిపోయినా, బిల్లులు ఆగిపోయినా, పనులు ఆగిపోయినా నేను చింతనొందను, కాపు మానను. ఎందుకంటే నాకు ఆకు కూడా వాడదు. ఎందుకంటే నా వేర్లు ఎక్కడికి పోయినాయి? వాక్యపు లోతులో నుంచి ఎదుగుతున్నాను. వాక్యము లోతులో నుంచి. అలా ఎదిగిన వాడు ఎప్పుడు కూడా కదల్చబడడు. దయచేసి ఎవరి మీద ఆశ పెట్టుకొని అర్థం? దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు ఎప్పుడు చింతనొందడు, కాపు మానడు. మనము కూడా అలాగే చింతించక గొప్ప కాపు కాసే కృప కలుగును గాక.